విరూపాక్ష టెంపుల్. ఇంకా ఇది మనం స్టే చేసిన హోటల్. బండి గేడప్ అయిపోయింది. 1 అవర్ లేట్ ఉన్నాం మనము. ఈ సామాన్ చదవడానికి మనకు మొత్తం టైం అయిపోతుంది. మనం బయలుదేరుతున్నాం ఇప్పుడు తుంగభద్ర డ్యామ్కి. తుంగభద్ర డ్యామ్ క్రాస్ అయ్యాము. అక్కడ మనకి గోప్రో కెమెరాస్ ఏవి అలో చేయలేదు. చూస్తూ ఆల్మోస్ట్ గంటంబావు ఒక టైం అయిపోయింది. పైన విండ్మిల్ చూడండి. ఈ కొండ పక్కనే ఉంది తుంగభద్ర డ్యామ్. చాలా హ్యూజ్ డ్యాము. మీరు కంప్లీట్ డీటెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మేము వెళ్ళాల్సిన డిస్టెన్స్ 384 కిలోమీటర్స్, 7 hours 26 minutes చూపిస్తుంది. టైం 9:30 అయిపోయింది. మా ప్లానింగ్లో ఎప్పుడు ఇట్లా అవుతుంది, గంటన్నర ఎప్పుడు డిలే నడుస్తూ ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఆగితే ఆ డిలే కాస్త పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. తినేసి మళ్ళీ లంచ్ తెలియదు ఎప్పుడు చేస్తామో. బ్రేక్ఫాస్ట్ గట్టిగా చేస్తే అలా కొట్టేద్దామని చెప్పి ప్లాన్. ఈరోజు కంప్లీట్గా మీకు మోటో వ్లాగ్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత చేస్తున్నాము. ప్రాపర్ మోటో వ్లాగ్ చేస్తా. అంటే ఎక్కువ ఏం రికార్డ్ చేయను. మెయిన్ ఏమైనా వస్తే అప్పుడు మీకు చూపిస్తాను అనమాట. బెల్లారి 65, స్టేట్కి వెళ్తే గుత్తి 150 కిలోమీటర్స్, చిత్రదుర్గ్ అండ్ బెంగళూరు 333 కిలోమీటర్స్. సో బాయ్ హంపి అండ్ హోస్పేట్. తుంగభద్ర డ్యామ్ కింద ఉన్న ఒక చిన్న తుంగభద్ర డ్యామ్ వాటర్ క్యాచ్మెంట్ చాలా హ్యూజ్ ఉంది. పైన చూసినప్పుడు చూడండి, మొత్తం ఇదంతా తుంగభద్ర డ్యామ్ వాటర్ క్యాచ్మెంట్ ఒక సముద్రంలా కనబడుతుంది. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎంతవరకు ఈ రోడ్స్ బాగుంటే చూడాలి. మనం కొట్టేది కొంచెం లాంగ్ కాబట్టి రోడ్స్ బాగుంటే రైడ్ చాలా హ్యాపీగా ఉంటుంది. క్లైమేట్ మాత్రం ప్రశాంతంగా ఉంది. సైక్లోన్ నడుస్తుంది మొత్తం ఆంధ్ర వైపు. మనం వెళ్తుంది అరేబియా సముద్రం వైపు కాబట్టి మనకి ఎక్కువ ఎఫెక్ట్ కాకపోవచ్చు. స్టేట్కి వెళ్తే మ్యాంగళూరు, షిమోగా అండ్ చిత్రదుర్గ్. రైడ్ అప్డేట్. ఉడుపికి ఇంకా 174 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అక్కడ నుండి మనం బయలుదేరినప్పుడు టైం 5:30 చూపించింది. ఇప్పుడు కూడా 5:30 చూపిస్తుంది. మధ్యలో మంచి స్పీడ్ కొడుతున్నాము. టైం తగ్గగానే ఆ టైంని మేము ఒక బ్రేక్ లాగా వినియోగించుకుంటున్నాము. ఈ దారి మొత్తం కూడా ఈ విధంగా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. ఈ రూట్ మొత్తం కూడా మధ్యలో చిత్రదుర్గం అని చెప్పి ఒక చిన్న టౌన్ వచ్చింది. ఆ టౌన్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క స్టేట్ హైవేని ఎక్కాము. అంతవరకు కూడా మాకు చాలా విండ్ మిల్స్ వచ్చాయి. ఈ మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ ఏరియా అంతా కూడా. ఇక్కడంతా మళ్ళీ మనకి కొబ్బరి చెట్లు, చిన్న ఊర్ల మధ్య నుంచి ఈ యొక్క హైవే ఉంది. కానీ ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. రైడ్ ట్రాఫిక్ అవుతుంది. మేము కంటిన్యూగా 90, 100, 110 స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక ఫ్యూల్ వాళ్ళు చూడండి, ఫ్యూల్ కొట్టుకుంటూ ఉంది. మధ్యలో పెట్రోల్ బంక్ రాగానే అక్కడ ఆగుతాము. మనం వెళ్ళే ఈ దారిలో అగుంబే అని చెప్పి ఒక హిల్ స్టేషన్ వస్తుంది. మొత్తం కొండ ఎక్కి దిగాలి. అక్కడ వర్షపాతం ఎక్కువ ఉంటుందంట. అంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్లేస్ అగుంబే అనేది. ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా కొబ్బరి చెట్లు, కొండలది ఏం లేవు కానీ వెళ్ళే దారంతా కూడా కంప్లీట్ కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి. ప్లస్ గ్రీన్. చాలా మంచి ప్రాపర్ రైడ్. మేమైతే రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. టెంపరేచర్ కూడా ఎక్కువ ఏం లేదు. ఆగితే వెళ్ళనిపిస్తుంది, లేకపోతే ఈ విధంగా రైడ్ కొనసాగుతుంది. ఇప్పుడు షిమోగా వస్తుంది. నెక్స్ట్ షిమోగాలో లంచ్ కానిచ్చేసి ఇంకా రైడ్ కొనసాగిస్తాము. ఎక్కువ లేట్ చేయకుండా చీకటి అయ్యే లోపలే ఉడిపి చేరే ప్లాన్ ఉంది మనకి. ఇప్పుడు షిమోగాకి 15 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇక్కడ ఒక పెట్రోల్ స్టాప్. కాస్ట్ 103.19 ఉంది. పెట్రోల్ బ్రేక్ అయిపోయింది. ఫస్ట్ కొట్టించినప్పుడు 820 రూపీస్, నిన్న 910 రూపీస్. ఇక్కడ మళ్ళీ 1100 రూపీస్, 10.67 ఉంది. అంటే ఇక్కడ మొత్తం 0 చూపించినా కానీ ఇందులో ఒక 3.5 లీటర్స్ ఉండే. ఇక్కడైతే ఎండ ఎక్కువనే ఉంది. కొంచెం ముందుకెళ్ళి ఇంకా లంచ్ బ్రేక్. ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అండ్ లొకేషన్. ఇక్కడ నుంచి చిన్న అడవి మొదలవుతుంది. నేను ఒక గ్లౌజ్ లేకుండా ఒక గ్లౌజ్ వేసుకొని నడిపిస్తున్నా. ఎందుకు తెలుసా? ఇది 3500 రూపీస్ గ్లౌజ్. ఇది రెనాక్స్ నుంచి
ఈ యొక్క ఫింగర్ ఏదైతే ఉందో టచ్ స్క్రీన్ ఎనేబుల్డ్ అంటారు. చూడండి టచ్ స్క్రీన్ చాలా బాగా పనిచేస్తుంది కదా, అస్సలు పని చేయట్లేదు. మ్యాచ్ చూడాలన్నా సడన్గా మేము కమ్యూనికేషన్ అవ్వాలన్నా కానీ ప్రతిసారి గ్లౌస్ తీయాల్సి వస్తుంది. అందుకే ఒక గ్లౌస్ తీసి నడిపిస్తున్నా. ఇంత కాస్ట్ తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఆ యొక్క క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. ఒక చిన్న రీల్ చేసిన తర్వాత ఆ రీల్ వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి. చిన్న ఊరి మధ్య నుంచి వెళ్తున్నాము. కమల్ మధ్యలో అయిపోయాడు, పెట్రోల్ రిజర్వ్లోకి వచ్చిందని చెప్పి ఎక్కడో వెనకాల ఉన్నాడు. ఆయన గురించి మళ్ళీ మేము ముందుకెళ్ళి ఆగాల్సి వస్తుంది. ఇది సిమోగా సిటీ. మన ముందే ఒక పెద్ద చర్చ్ ఉంది. కమల్ గురించి కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ గ్రూప్ రైడ్స్లో ఇలాంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్లు ఉంటాయి. ఒకసారి బండి దిగామంటే మళ్ళీ ఆ డిలే పెరిగిపోతుంది, అంటే వెయిటింగ్ టైము. షిమోగాలో ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఇదంతా ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. ఒక ప్రాపర్ లంచ్, టేస్ట్ చాలా బాగుండే. ఓన్లీ రైస్ ఇంకా చికెన్ కర్రీ అంతే. ముందు కమల్, స్క్రామ్ 411, ఇంకా మన విజీ లాక్స్ అండ్ ఒక బస్సు. కొన్ని చిన్న రోడ్లు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదంతా సక్రేబైలు ఎలిఫెంట్ క్యాంప్. షివమోగా నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఒక ప్రాపర్ లంచ్ అయింది. చికెన్ కర్రీ, రైస్ అంతే ఉండే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. మంచి ఆకలితో ఉండే. నిన్న కూడా మనం లంచ్ చేయలేదు. ఇక్కడ నుంచి ఉడిపి మళ్ళీ టైం చూడండి 6:38 అయిపోయింది. గంటం బాబు మేము రెస్ట్ తీసుకున్నాం కదా, అంటే విత్ ఫుడ్. ఒక దగ్గర హోటల్లో దూరేమో వాడు ఏదో రూల్స్ చెప్పిండు, ఫ్యామిలీ ఇక్కడ కూర్చోవాలి, బ్యాచులర్ అక్కడ కూర్చోవాలని చెప్పేసి మాకు నచ్చలేదు, బయటకు వచ్చేసాము. మళ్ళీ ఇంకొక వేరే హోటల్లోకి వెళ్తే ఆ ఫుడ్ మాత్రం చాలా బాగుండే. ఇక్కడ నుంచి అడవి మొదలు పక్కనే చాలా పెద్ద రిజర్వాయర్ ఉంది చూడండి. మీకు టర్న్ అవ్వని చూపిస్తా. మొత్తం అడవి, చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి నడిపించాలి. నెక్స్ట్ వచ్చేది అగుంబే, 85 కిలోమీటర్ దూరంలో ఉంది. అగుంబే అంటే మళ్ళీ ఒక హిల్ స్టేషన్. అంటే అక్కడ ఉండడానికి ఉంటుందో లేదో తెలీదు, బట్ చాలా ఘాట్ సెక్షన్స్ అండ్ హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయన్నీ. రైడ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతసేపు కొంచెం ఎండ ఉంది, ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది, వాతావరణం మారిపోయింది. కదులుతున్నది క్యాటల్స్. అగుంబేకి ఇంకా 20 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ప్రాపర్ వైడ్ ఘాట్ సెక్షన్. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మేమైతే కార్నరింగ్ కొట్టుకుంటూ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. అగుంబే 20 చూపిస్తుంది కానీ అది ఘాట్ టాప్ పాయింట్ అనుకుంటా. ఆల్రెడీ మాకు ఘాట్ స్టార్ట్ అయిపోయింది. కొండల పైన ఉన్నాం మనము. మధ్య మధ్యలో చిన్న చిన్న ఇలాంటి ఊర్లు, లేకపోతే కంప్లీట్ అడవి. సూపర్ రైడ్ ఎక్స్పీరియన్స్ మాకైతే. ఇవన్నీ బోర్డు వచ్చింది. మాల్పే 73 కిలోమీటర్స్, ఉడిపి 70, మంగళూరు 130, కుందాపుర 78 కిలోమీటర్స్. ఇంతకుముందు మొదలు వెళ్ళింది తీర్థన హల్లి. ఇక్కడ హల్లీస్ ఎక్కువ ఉంటాయి. హల్లి చల్లగా మొదలైపోయింది. చీకటి అయిపోయే లోపు ఉడిపి వెళ్ళాలి అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ వెళ్ళిపోతాం. చూస్తున్నారా రోడ్ మాత్రం జబర్దస్త్ ఉన్నాయంటే. ఒకసారి మ్యాప్ చూడండి ఎట్లుందో. ఫుల్ ఆరెంజ్ అంటే ట్రాఫిక్ బాగా ఉంది. ప్రాపర్ ఘాట్ సెక్షన్. అగుంబేకి మేము రావడానికి మెయిన్ కారణం ఇదే. ఈ యొక్క ఘాట్ రోడ్లలో కొట్టుకుంటూ అడవుల నుంచి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ నుంచి చాలా మంచి ప్లేసులు దగ్గర ఉన్నాయి. చిక్మగళూరు 110 కిలోమీటర్లు, మంగళూరు 100 కిలోమీటర్లు, ధర్మస్థల 110 కిలోమీటర్లు. అంటే ఒక 3-4 డేస్ మీరు ఇటువై వస్తే మాత్రం ప్రశాంతంగా నేచర్ ఒడిలో ఉండొచ్చు. అంటే ఈ అడవుల్లో ఉండి కావచ్చు. ఇక్కడ వ్యూ పాయింట్ ఉన్నట్టుంది, జనాలందరూ ఆగిర్రు. ఇక్కడ నుంచి ప్రాపర్ ఘాట్ సెక్షన్ షురు. చూస్తారు ఎట్లుందో. అక్కడ మొత్తం ఆరెంజ్ ఉంది చూడండి, అంటే స్లో మూవింగ్ ట్రాఫిక్. మన ముందు విజీ వ్లాగ్స్. మేమిద్దరం ఒక రేంజ్లో నడిపిస్తుంటే మా కమల్ ఒక 1 కిలోమీటర్ వెనకాల ఉన్నాడు. తను కొంచెం స్లో వస్తున్నాడు. డామినర్కి రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411కి తేడా అది అనమాట. మేము ఇట్లా మంచిగా పడుకోబెట్టి తిప్పుతాం బండి.
వెనకాల కనబడేది అగుంబే ఘాట్. ఆ ఘాట్ని తట్టుకుంటూ కిందకి వచ్చాము. కింద రాగానే ఫస్ట్ పాయింట్ టీ బ్రేక్ అనమాట. టైం మనకి ఇప్పుడు 5:20 అవుతుంది. 6:20 వరకు ఉడిపి దగ్గరికి వెళ్ళిపోతాము. ఉడిపి టౌన్లోకి వెళ్దాము. అక్కడ దగ్గరలో ఉండే బీచ్ దగ్గర ఏదైనా రిసార్ట్ ఉంటే వెళ్ళిపోతాము. సో అదనమాట ఈ యొక్క అగుంబే. ఉడిపి అనగానే మనకు గుర్తొచ్చేది ప్రతి చోట కనబడే ఉడిపి టిఫిన్స్. మీకు కూడా గుర్తొచ్చి ఉంటుంది కదా. ఉడిపి టిఫిన్స్ ఫేమస్. అదేవిధంగా ఈ ఉడిపి రాగానే మీకు ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నది ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్. మేము రీచ్ అయ్యేసరికి టైం 7 అయింది. ఈ గుడి బయట ఉన్న భారీ క్యూ లైన్ చూసి మా దిమ్మ తిరిగిపోయింది. ఆల్రెడీ మేము చాలా రైడ్లో ఎగ్జాస్ట్ అయి ఉన్నాము. ఇంకా రైడింగ్ గేర్తో అలానే క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. మాకు దర్శనానికి టైం 2 అవర్స్ టైం పట్టింది. గుడి ముందే ఒక పెద్ద పాండ్ ఉంది. చూడడానికి చీకట్లో లైట్స్తో చాలా బ్యూటిఫుల్ ఉండే. గుడి లోపల స్థలం మాత్రం చాలా తక్కువ ఉంది. కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది అనమాట. శ్రీకృష్ణుని ఆ రూపం చూసిన తర్వాత కళ్ళు మైమరిసిపోతాయి. అంత బ్యూటిఫుల్గా ఉంటారు. గుడిలో మీకు ద్వారం ఉండదు, చిన్న చిన్న కిటికీలు ఉంటాయి. ఆ కిటికీ ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి దర్శించుకోగలుగుతాము. గుడి లోపలికి వెళ్తే ఈ చిన్న కిటికీ ఉంటుంది. గుడి బయటికి వెళ్తే ఇంకో కిటికీ ఉంటుంది. ఆ కిటికీని కనకన కింది అంటారు. శ్రీకృష్ణుని పరమభక్తుడైన కనకదాస పేరు మీద ఈ యొక్క గోపురాన్ని కట్టించారు. మాకు టైం తక్కువ ఉండడం వల్ల ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా చిన్న ప్లేసే కానీ చాలా ప్రశాంతంగా చాలా నీట్గా ఉంది మొత్తం ఏరియా అంతా కూడా. ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత నెక్స్ట్ జర్నీ కంటిన్యూ అవుతుంది. రేపు తప్పకుండా చూడండి. మనం ఇక్కడ నుంచి వెళ్తుంది మరవంతి బీచ్, దాని తర్వాత శ్రీ మురుదేశ్వర శివయ్య టెంపుల్. నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. జై హింద్.